ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అంతమొందించటానికి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. 2009 నుంచి ఇప్పటి వరకు అప్రహతంగా తెలుగుదేశం పార్టీకి పట్టున్నటువంటి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు వేసి 2009లో 2012 బై ఎలక్షన్లో 2014లో తెలుగుదేశం పార్టీ అన్ని చోట్ల గెలిచినప్పటికి కూడా, పల్నాడులో చాలా చోట్ల గెలిచినప్పటికి కూడా, కానీ మాచర్లలో తన పట్టు నిలుపుకొని 2019లో మళ్ళీ గెలిచి 2024లో కూడా మళ్ళీ గెలవబోయే పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి అంటే మనిషిని అంతమొందించాలని తెలుగుదేశం కుట్ర పనితే, ఆ కుట్రకి ఎవరెవరైతే సహకరిస్తున్నారో సహకరించేటువంటి ప్రతి పోలీసు కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది.